గురువుగారు మనకొచ్చేసి డిసెంబర్ 13న వచ్చేసి అమావాస్య ఉంది. సో, ఈ హ్మ్. అమావాస్య తర్వాత ఏ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? శుభం, అశుభం కలుగుతుంది కాబట్టి ఏ విధంగా ఉంటుందంటారు? అంటే అమావాస్య, పౌర్ణముల వల్ల రాసుల్లో చేంజెస్ రాదు హ్మ్. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎప్పుడు కూడా రాసుల్లో చేంజెస్ అనేటువంటిది ఎట్లా ఏర్పడుతుంది అంటే, రాశి అంటే మనసు, హ్మ్. లగ్నం అంటే జీవుడు. ఈ లగ్నం నుంచి గ్రహాల యొక్క స్థితిని బట్టి వాళ్ళకి ఆ కర్మలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది గోచారం. గోచారం అనేది కొంతవరకు పనిచేస్తుంది. హ్మ్. జన్మజాతకంలో ఉన్న గ్రహాలను బట్టి వాళ్ళ యొక్క తత్వం కానీ, వాళ్ళ ధనయోగాలు కానీ, వాళ్ళు ఉండేటువంటి స్థితిగతులు కానీ, వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళకుండే కంఫర్ట్స్ కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఇవన్నీ వాటి ద్వారా వస్తుంటాయి. వాళ్ళకొచ్చే జీవిత భాగస్వామి వల్ల హ్మ్. కానీ. ఇప్పుడు మీరు అమావాస్య గురించి అడిగారు కాబట్టి, అమావాస్యకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటంటే దేవీ పురాణం. దేవి పురాణం. ఓకే. దేవీ పురాణం మన అమ్మవారికి సంబంధించిన అమ్మవారిది. పురాణాల్లో ఏవైతే ఉన్నాయో, ఆ పురాణాల్లో ప్రత్యేకంగా ఏంటంటే అమ్మవారే స్వయంగా అమావాస్య, పౌర్ణమి, అష్టమి, చతుర్దశి ఇలా కొన్ని తిథులు చెప్పింది. ఓకే. ఆ యొక్క తిథుల్లో నా యొక్క ఎనర్జీ అంటే అమ్మవారి యొక్క ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వాళ్ళ కర్మలు తొలగుతాయి అనేటువంటిది శాస్త్రవచనం. అంటే ఎందుకు తొలగాలి? ఇక్కడ కేవలం పూజ చేసుకుంటే తొలగుతుందా? కాదు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. హ్మ్. ఇప్పుడు చాలామంది శ్రీ విద్య చేస్తున్నామండి, అమ్మవారి ఆరాధకులమండి అంటూ ఉంటారు. నేనేమంటానంటే అమ్మవారి ఆరాధకులు అంటే ఎలా ఉండాలంటే, ఇప్పుడు మీకు ప్రతి దాంట్లోనే అమ్మవారు కనబడాలి. ఓకే. ప్రతీది అమ్మవారిగా కనబడాలి. ఎలా అంటే ఇప్పుడు ఈ కుర్చీ ఉంది, కుర్చీ అమ్మవారు అనుకోవాలి కాసేపు. నిజంగా. ఈ ఫోన్ ఉంది, ఫోన్ అమ్మవారు అనుకోవాలి. ఎందుకు అంటే మనం ఆహ్, చూసే ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో అమ్మవారినే అమ్మవారే చూసుకోవాలి. ఉండాలి. అమ్మవారే అని చెప్పింది. లలితా హ్మ్. సహస్రనామాలు చెప్పింది ఏమిటి అంటే, దేవీ భాగవతంలోని దేవీ భాగవతంలో చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. హ్మ్. అదేవిధంగా లలితా సహస్రనామాలో కూడా ఏం చెప్తుందంటే, ఇది కాని వస్తువు అంటూ అమ్మవారంటూ లేదు. నేను లేని వస్తువు అంటూ ఏది లేదు. లేదంటారు. ఎందుకు లేదు చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు బాగా దాహం వేస్తుందమ్మా. బాగా విపరీతమైన దాహం వేస్తుంది ఉదాహరణకి. హ్మ్. విపరీతమైన దాహం వేస్తున్నప్పుడు మీకు శివుడు ప్రత్యక్షమయ్యాడు, లేకపోతే అమ్మవారు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైంది మీకు కావాలా? నీళ్లు కావాలా ఆ టైంలో? ప్రత్యక్షమైంది. నీళ్ళు అక్కర్లేదా మీకు? నీళ్ళు కావాలి. అంటే స్వామివారిని అడుగుతాం గదా! ఆ క్షణంలో. సరే. బంగారం ఇస్తా అన్నారు. కిలో బంగారం ఇస్తా అన్నారు. రూమ్‌లో ఏమీ లేవు. నీళ్ళు ఓకే. కావాలా? బంగారం కావాలా మీకు ఆ నీళ్ళే టైంలో? గావాలి. నీళ్ళే కావాలి కదా! ఆ! ఖచ్చితంగా. అంటే ఎందుకు? అంటే భగవంతుడు మనకి ఆయా రూపాల్లో ఉన్నాడు. ఏ క్షణం దాహం నీకేది వేసేటప్పుడు కావాలో నీటి రూపంలోని, ఆకలి వేసేటప్పుడు అన్నం రూపంలోని, ఏదైనా కావాలంటే ఆ రూపంలో ఉన్నాడు భగవంతుడు. హ్మ్. అంతే కదా! అంటే నేనేమంటానంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. భగవంతుడనేటువంటి పదార్థం ఏదైతే ఉందో, భగవంతుడనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అన్ని రూపాల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్. ఓకే. అది ఫస్ట్ మీకు అర్థమైతే అప్పుడు మీరు అమావాస్యలు చేసినా, పౌర్ణములు చేసినా, అమ్మవారి ఆరాధన చేసినా మీకు చాలా బావుంటుంది. ఒక కృతజ్ఞతా భావంతో చేస్తారు. అయితే ఇప్పుడు మనం అమావాస్యలోకి వచ్చాం కాబట్టి నేను మీకు విషయం హ్మ్. చెప్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అమావాస్య కానీ, పౌర్ణమి కానీ దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, మనస్కారకుడు, ఆత్మకారకుడు అంటారు. చంద్రుడు ఓకే. మనస్కారకుడు, ఆ! సూర్యుడు ఆత్మకారకుడు. ఓకే. ఆత్మ, మనస్సు ఈ సమ్మేళనం అమావాస్య అంటే. ఈ సమ్మేళనం జరిగేటప్పుడు మనస్సు, ఆత్మ ఈ 2 కలయిక సమయంలో భగవత్ ఆరాధన చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మీ యొక్క పూర్వజన్మ కర్మలు తొలగుతాయి. అది కూడా అమావాస్య నాడు రాత్రి సమయంలో అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. రాత్రి అంటే ఇప్పుడు అర్ధరాత్రి 12 గంటలప్పుడు అక్కర్లేదు. సాయంత్రం సూర్యాస్తమం అయిన తర్వాత ప్రారంభించాలి. హ్మ్. ఏం చేయాలి? చక్కగా దీపారాధనలు చేసుకొని, ముందు రోజు చక్కగా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని, అమావాస్య నాడు దీపారాధన చేసి లలితా సహస్రనామాల యొక్క శాస్త్రాలు ఏవైతే ఉంటాయో మీకు చదవడం వచ్చనుకోండి, హ్మ్. సహస్రనామాలు చదవచ్చు, లేదా పఠనం చేయొచ్చు, ఓకే. లేదా శ్రవణం చేయొచ్చు. ఓకే. ఇవి చేయాలి. చేసి నేనేమంటా శాస్త్రంలో చెప్పినటువంటివి చెప్తాను మీకు కొన్ని విషయాలు. హ్మ్. చాలామంది చేసేదేంటంటే లలిత సహస్రనామాలు చదువుతారు. ఇలా పూజ గది నుంచి బయటికి రాగానే పెద్ద పెద్ద కేకలేస్తారు. పిల్లల మీదో, భర్త మీదో, భార్య మీదో, ఇంట్లో ఉండే వాళ్ళ తమ్ముడి మీదో, అన్న మీద ఎవరి మీదో. శాస్త్రం ఏం చెప్తుందంటే మీరు గనక పూజ చేసేటప్పుడు కానీ, పూజ చేసిన తర్వాత కానీ, పూజకు ముందు కానీ కోపం వచ్చింది అంటే 3 రోజులు ఉపవాసం చేయాలని చెప్తుంది శాస్త్రం. ఇవాళ 3 రేపు ఎవరు అలా రోజులు. చేస్తున్నారు? నిజం. 3 ఓకే. రోజులు మొండనం చేసుకోమని చెప్పింది తెలుసా మీకు? ఆహా! గుండు తెలీదు. కొట్టించుకోవాలి మీరు గనక పూజలో గనక కోప్పడితే. ఎందుకు అంటే మీరు పేరుకి పూజ చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ అక్కడ కానీ, దేవత వచ్చి కూర్చుంది. కానీ ధ్యాస మొత్తం బయటే దేవత ఉంది. అక్కడికొచ్చి కూర్చుందమ్మా. ఓకే. మీరు పూజ చేయడానికి దేవత వచ్చి కూర్చుంది. ఇప్పుడు మీరు ఒక గెస్ట్ ఎవరైనా ఇంటికొచ్చారు. వాళ్ళ ముందు మీరు కేకలేస్తారా? వేయలేం. ఎందుకు వేయరు?
అయ్యో అతను ఏంటి ఆయన ముందు మనం కేకలు ఎట్లా వేస్తాం, వాళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లో వాళ్ళతో కావాలంటే గొడవ పెట్టుకుంటారు. అందుకని శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే మీరు పూజలో కూర్చున్నప్పుడు ప్రశాంత చిత్తంతో అమ్మవారు ఎదురుగా ఉందనేటువంటి భావనతో చాలా ప్రశాంతంగా చేయాలని చెప్పి చెప్తుంది. అలా అరిచి కేకలు పెట్టి ఏమైంది ఇక్కడ ఏమైంది ఇద్దే లేదు అద్దే లేదని చెప్పి భార్య మీదో ఇంకోరి మీదో పని మనుషుల మీద అరుస్తే ఆ దేవత అనుగ్రహం మీకు తగ్గుతుంది. అలాంటప్పుడు శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే గుండు కొట్టుకోమని చెప్పింది శాస్త్రం. స్త్రీలకు కాదు, పురుషులకి. అందుకే పురుషుల్ని చేయమంటారు పూజలు. ఎందుకంటే స్త్రీలు గుండుగులు కొట్టుకోకూడదు. శాస్త్రంలో ఎక్కడ స్త్రీని గుండు కొట్టుకోమని లేదు. భర్త మరణించిన వాళ్ళు కొట్టుకోవచ్చు గుండు. చాలామంది తెలియక తిరుపతి వెళ్ళి గుండ్లు కొట్టించేసుకుంటారు. లేదు, చాలా మంది 3 కత్తెరలు ఇమ్మని చెప్పారు. 3 ఇప్పుడు కత్తెరలు మీరు ఇవ్వచ్చని చెప్పిన దాని చెప్పారు. ప్రకారం ఏంటంటే చాలా మంది అంటారు, గురుగారు పెద్దలు కూడా చెప్పారు, స్త్రీ పూజ కన్నా పురుషుడి యొక్క పూజ పురుషునికే చెప్పారమ్మా. చాలా మంచిది లేదమ్మా, పురుషుడికే పూజలు చెప్పారు. 50% ఇమ్మీడియట్లీ స్త్రీకి వెళ్తుంది అది అవును సహకరించినందుకు. అలాగే మరొక విషయం ఏంటంటే పూజ చాలా ప్రశాంతంగా చేయాలి. అమావాస్య నాడు మీకు చెప్తున్నాను, ఎవరైతే పూజ అమావాస్య నాడు ప్రత్యేకంగా చేస్తారో వాళ్ళ జీవితంలో అమావాస్య అంటే ఏంటి? చీకటి. వీళ్ళ లైఫ్లో ఉన్నటువంటి చీకటి అనేటువంటిది తగ్గుతుంది. చీకటి అంటే ఏమిటి? సర్వసాధారణంగా ధనం సరిగ్గా రాకపోవడము, లేకపోతే అందరితో నిందలు పడుతుండడము, సొసైటీలో ఒక పేరు ప్రఖ్యాతులు లేకపోవడము, ఆర్థికంగా అన్ని రకాలుగా వెనకబడ్డం అనేటువంటి చీకటి, అంధకారంలో ఉన్నట్టుగా. ఆ అంధకారం నుంచి అమ్మవారిని నువ్వు పట్టుకున్నావు కాబట్టి బయటపడేస్తుంది. అమ్మవారిని పట్టుకోవడం అంటే ఏంటి? కేవలం నేను ఏదో పూజలు చేస్తూ ఉంటానండి, నా లోకంలో నేను ఉంటానంటే కాదు. ఈ విశ్వం మొత్తం ఉన్నటువంటిది అమ్మవారే. ప్రతి ఒక్కరిలో అమ్మవారిని చూస్తూ నువ్వు సామరస్యంగా సొసైటీతో ఉండగలగాలి. దట్ ఈజ్ అమ్మవారు. అంతేగాని నేను మాత్రం పూజలు చేస్తాను, బయటకు మాత్రం నేను కోపంగా ఉంటాను, ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను, లేకపోతే నాకు పొగరున్నట్టుగా ఉంటానంటే అమ్మవారు అక్కడ మీకు పలకదు అంటాను. అది గురుగారు మీరు ఇందాక చెప్పారనమాట, మాకు చాలా మంది ఆడవాళ్ళు గుండు కొట్టించుకుంటారు. అసలు శాస్త్రం పరంగా చూసుకుంటే ఆడవాళ్ళు గుండు కొట్టించుకోకూడదు. కానీ చాలా మంది ఏంటంటే మొక్కు ఉంది అని చెప్పేసి తిరుపతి వెళ్ళేసి గుండు కొట్టించుకొని వస్తారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఒకటేనమ్మా, శాస్త్రాలను చెప్పినటువంటిది ఏంటంటే స్త్రీ తలనీలాలు ఇవ్వకూడదు, కేవలం 3 కత్తెరలు ఇవ్వచ్చు. కత్తెరలు మాత్రానికే ఇంత 1 ఇంచ్ మందం ఇట్లా కట్ చేయొచ్చు. 3 శాస్త్రంలో ఉంది, ధర్మసింధు నిర్ణయించింది వాటిలో ఉంది. ఒకటి. రెండవది పురుషుడు ఇవ్వాలి. పురుషుడికి ఇస్తే కర్మ తొలగుతుంది అని ఉంది శాస్త్రంలో. పురుషుడు దాన్ని అందుకే కళ్యాణ కట్ట అంటారు, దాని పేరు కళ్యాణ కట్ట అంటారు. అక్కడి నుంచి నీకు శుభం కలుగుతుంది అని. ఎందుకంటే మన వెంట్రుకల్ని కర్మ ఆశ్రయించి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనకి చూడండి, ఇవాళ రేపు చాలామందికి తెలియక సాయంత్రం సమయంలో, సంధ్యా సమయంలో, ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు హెయిర్ ఫ్రీగా వదిలేస్తారు, సాయంత్రం కూడా అలా ఉండకూడదు, కంపల్సరీ బ్యాండ్ వేసుకోవాలి. ఎందుకంటే పిశాచాలు అంటారు. ఈ పిశాచం హెయిర్ నుంచి పట్టుకుంటుంది. అందుకే వాళ్ళకి చూడండి, కొంతమందికి రకరకంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఈ మధ్య అంటే పిశాచం యొక్క ప్రభావం. అది బిహేవ్ చేస్తుంటారు. ఎందుకు మానసికంగా ఎందుకు కకలావికలం అవుతుంది స్త్రీలకి అంటే పిశాచం వల్ల అవుతూ ఉంటుంది. ఒకటి. అదేవిధంగా మరొకటి ఏంటంటే అమ్మ, ఇక్కడ ఈ స్త్రీలు కేవలం గుండు కొట్టించుకోవడమే కాదు, ఇంట్లో పూజలో కొబ్బరికాయ కొట్టకూడదు కూడా స్త్రీ, తెలుసా అమ్మ? ఇంట్లో పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టకూడదు. స్త్రీ కొట్టకూడదు, పురుషుడు కొట్టాలి. చాలామంది తెలియక స్త్రీలు కొడుతుంటారు. ఎందుకు అంటే చెప్తా వినండి. స్త్రీ యొక్క శరీర నిర్మాణాన్ని భగవంతుడు చాలా సున్నితంగా తయారు చేశాడు. కొబ్బరికాయకి ప్రాణం ఉంటుంది, ప్రాణశక్తి ఉంటుంది. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ వైబ్రేషన్స్లో వీళ్ళకి కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. అందుకని కొబ్బరికాయ కొట్టకూడదు అంటారు స్త్రీని. స్త్రీ ఒకటి కొబ్బరికాయ కొట్టకూడదు, గుండు కొట్టించుకోకూడదు. చాలామంది తెలియక ఇప్పుడు పాపం ఎవరైనా భర్త కాస్త ఎర్లీగా గతించారనుకోండి, అలాంటి వాళ్ళని చేయొచ్చు అని చెప్పింది, వారు కొట్టుకోవచ్చు అని చెప్పింది. అంటే అసలు అయితే వాళ్ళే కొట్టుకోకూడదు అనేసి అంటారు కదా? లేదు, వాళ్ళు కొట్టుకోవచ్చు అని చెప్పింది. వాళ్ళకి ప్రత్యేకంగా మనకు శాస్త్రాల్లో కూడా వాళ్ళకి ఎందుకు కొన్ని సినిమాల్లో చూపిస్తున్న తెల్లటి వస్త్రాలు ఉన్నట్టుగా ఇవన్నీ ఎందుకు చేశారు అంటే, ఆవిడ ఆల్రెడీ చాలా పెద్ద అసెట్ కోల్పోయింది. అలా కోల్పోయిందంటే చాలా పెద్ద అసెట్, చాలా పెద్ద సపోర్ట్ని కోల్పోయింది. కాబట్టి ఆ స్త్రీ పట్ల అమర్యాదగా ఉండకూడదు అని చెప్పడానికి ఆవిడని చాలా సున్నితంగా డీల్ చేయాలి, మనం అర్థం చేసుకోవాలి, ఆవిడని అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి సింబాలిక్గా మనకు అర్థం అవ్వాలి కదా అని అలా ఆ యొక్క వస్త్రాధరణ చెప్పారు. కానీ ఆవిడ మీద అమర్యాదపరచడానికో అవమానపరచడానికో కాదు. రెండవది ఏంటంటే మనకి దశమహావిద్యల్లో అమ్మవారి యొక్క రూపాల్లో ధూమావతి రూపం ఉంటుంది. ధూమావతి అమ్మవారి యొక్క రూపం అలాగే ఉంటుంది. విధవరాల్లాగా ఉంటూ తెల్లటి చీర కట్టుకుని అందులో కూడా కొన్ని చిరిగిపోయినట్టుగా ఉంటూ ఒక చీపు చాటా పట్టుకుని ఒక దాని మీద ఉంటుంది అమ్మవారు. అంటే దాని అర్థం ఏమిటి అంటే అందులో కూడా నేనే ఉన్నానని చెప్పడం. అంటే ఆ రూపాన్ని మీరు తప్పుగా చూడకండి, ఆ యొక్క రూపంలో కూడా నా యొక్క శక్తి ఉంది అని చెప్పడం అన్నమాట. అది
ఎందుకంటే చాలా మంది తెలియదు గురువుగారు, ఇంట్లో శ్రీ పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టకూడదు అనే విషయం తెలియదు, బట్ మీరు అవును మాకు తెలియచేశారు. అవునమ్మా థ్యాంక్ యూ కొట్టకూడదమ్మా. గురువుగారు. శ్రీమాత్రే నమః.